హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన స్కోర్ కార్డ్స్ అనేవి గతంలోనే విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ స్కోర్ కార్డ్స్ లో కొద్దిమంది అభ్యర్థులు ఎవరైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో అటువంటి అభ్యర్థుల యొక్క స్కోర్ కార్డ్స్ లో మార్పు అనేది చోటు చేసుకుంది. కాబట్టి జాగ్రత్తగా మరోసారి మీ యొక్క స్కోర్ కార్డ్స్ ను చూసుకోండి. అలాగే ఇప్పటికే ఎవరైతే వారి స్కోర్ కార్డ్స్ చూసుకున్నారో అటువంటి వారిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. కొద్దిమంది అభ్యర్థులకు కొన్ని మార్క్స్ అంటే 0.5 లేదా కొద్ది మార్క్స్ అనేవి పెరగడం జరిగింది. మరోసారి ఇప్పటికే స్కోర్ కార్డ్ చూసుకున్నటువంటి వారు మరోసారి మీ యొక్క స్కోర్ కార్డ్ ను చెక్ చేసుకోండి. గతంలో వచ్చినటువంటి మార్క్స్ కు ప్రస్తుతం ఉన్నటువంటి మార్క్స్ కు కొద్ది మందికి స్వల్ప తేడా అనేది ఉంది. అలాగే టెట్ అప్డేషన్ కోసం అబ్జెక్షన్స్ ఇచ్చినటువంటి వారి స్కోర్ కార్డు కూడా మారడం జరిగింది. అలాగే ఈ నెల 16వ తేదీన మరి ప్రతిభా జాబితాలు అనేవి రాబోతున్నాయి. ఆ ప్రతిభా జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించబోతున్నారు. డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు కమిటీలు ఏర్పాటు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మరి డిఈఓ ఆఫీస్ వారికి కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ధృవపత్రాలు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు కావాల్సినటువంటి కమిటీలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 16వ తేదీన ప్రతిభా జాబితాలు విడుదలైన వెంటనే మరి వారిని ఎవరైతే మరి అందులో 1:1 ప్రకారం అభ్యర్థులు ఉంటారో వారిని మరి 16వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు 16వ తేదీ తర్వాత నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది. కాబట్టి జిల్లాల నుంచి కమిషనర్ కార్యాలయానికి ఇప్పటికే రోస్టర్ పాయింట్ వివరాలు కూడా వెళ్ళాయి. జాబితాలో ఉన్న వారి ధృవపత్రాల పరిశీలనకు పిలవడం జరుగుతుంది. కాబట్టి మరి 16వ తేదీన ప్రతిభా జాబితాలు అంటే ఆల్మోస్ట్ మనకు సెలక్షన్ లిస్టులే విడుదలవడం జరుగుతుంది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటే టెంపరీ సెలక్షన్ లిస్టులు అది కూడా ఒక పోస్ట్ కు ఒకరినే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఆ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతోంది. ఒకవేళ ఆ అభ్యర్థులు ఎవరైనా ఏవైనా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయడంలో కానీ లేదా తప్పుడు ధృవపత్రాలు సమర్పించినట్టు వారి దృష్టికి వస్తే మరి వారిని కాదని తర్వాత ఉన్నటువంటి వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది. ఒకవేళ మనకు అన్ని పోస్టులకు కరెక్ట్ గా అభ్యర్థులు సరిపోతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది తర్వాత విడుదల చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల అయిన తర్వాత మరి అందులో ఉన్నటువంటి అభ్యర్థులు మరి ఉద్యోగంలో జాయిన్ కావాలి. ఒకవేళ అందులో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ కాకపోతే తర్వాత ఉన్నటువంటి అభ్యర్థిని పిలవడం జరగదు. మరలా ఆ పోస్టులన్నీ కూడా రాబోయే డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ కాబోతున్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా అభ్యర్థులు దృష్టిలో ఉంచుకోవాలి. మరి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సిలో టెట్ వివరాలు అప్డేట్ చేశారో వారి యొక్క వివరాలు కూడా మరి స్కోర్ కార్డ్స్ లో అప్డేట్ అయ్యాయి. వాటిని కూడా చూసుకోండి అంటూ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది. పత్రికా ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య సవరించిన టెట్ మార్కులతో డిఎస్సి స్కోర్ కార్డులు అభ్యర్థులు వివరాలు సరిచూసుకోవాలి. అభ్యంతరాలకు ఒక్కరోజు గడువు. మెగా డిఎస్సి 2025 తుదికి స్కోర్ కార్డులు ఇదివరకే విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను ఆగస్టు 13 రాత్రి నుంచి అంటే నిన్న రాత్రి నుంచి https://apdsc.apcfss.in అనే వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కావున టెట్ మార్కుల స్కోర్ కార్డ్ లో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థి ఐడి నెంబర్ ద్వారా వెబ్సైట్ లో తమ వివరాలను తమకు తామే సరి చేసుకోవడానికి ఒక రోజు అనగా ఆగస్టు 14 సమయం ఇవ్వడమైనదని తెలియజేయడమైనది. అంటే ఈ రోజు మరి సవరించుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు టెట్ మార్క్స్ అబ్జెక్షన్స్ రైజ్ చేశారో వారు మీ యొక్క స్కోర్ కార్డ్స్ మరోసారి చెక్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి వివరాలు కరెక్టా కాదా నిర్ధారించుకోండి. ఒకవేళ తప్పున్నట్టయితే మీరే మీ మార్క్స్ ను సవరించుకోవడానికి ఈ రోజు అవకాశం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు మీ మార్క్స్ సవరించుకున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ రెడీగా ఉండాలి. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఆ ప్రూఫ్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీరు మీ యొక్క స్కోర్ ను సవరించుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు ఎలా సవరించుకోవాలి అనే వివరాలు మనం ఒకసారి చూసినట్టయితే మీరు మొదటగా ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత
మనకు యాజ్ యూజువల్ గా ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్ ను యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క అకౌంట్ లోకి ఈ విధంగా మీరు లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ లో ఒక లిస్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ లో, లేకపోతే దీన్ని క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. తర్వాత ఇక్కడ సర్వీసెస్ అనేది క్లిక్ చేస్తే దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఈ ఆప్షన్స్ లో మనం ఇక్కడ సైడ్ లో చూస్తూ ఉన్నాం ఏపీడిఎస్సి 2025 ఫలితాలని. డియర్ అంటూ మీ పేరు రావడంతో పాటు క్లిక్ హియర్ టు వ్యూ యువర్ మెగా డిఎస్సి 2025 స్కోర్ కార్డ్ అని వస్తుంది. మరి ఇక్కడ మీరు క్లిక్ చేస్తేనే మీకు స్కోర్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ స్కోర్ కార్డ్ లో ఉన్నటువంటి వివరాలన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ మీ టెట్ మార్క్స్ లో ఏవైనా మార్పులు ఉన్నట్టయితే మీరు ఏం చేయొచ్చు అంటే మీ మార్క్స్ ను మీరే మార్చుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ రిగార్డింగ్ యువర్ టెట్ హైయెస్ట్ స్కోర్ క్లిక్ హియర్ అంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు ఇది క్లిక్ చేసినా ఇది క్లిక్ చేసినా ఒకటే, టెట్ డీటెయిల్స్ అప్డేషన్ లోకి వెళ్తారు. టు ప్రొవైడ్ యువర్ కరెక్ట్ టెట్ హైయెస్ట్ స్కోర్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క టెట్ స్కోర్ ను మీరు మార్పు చేసుకోవచ్చు. మరి ఎలా మార్పు చేయాలి అనే దానికి సంబంధించి ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. మరి ఆ యూజర్ మాన్యువల్ ను మనం జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా మీరు టెట్ మార్క్స్ ను మీరే అప్డేట్ చేసుకోవచ్చు. యూజర్ మాన్యువల్ ఫర్ డిఎస్సి రిజల్ట్స్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో ఏమేమి ఉన్నాయి? యాక్సెస్ టు వెబ్సైట్ ఎలా వెళ్ళాలి, యాక్సెసింగ్ ద రిజల్ట్స్, టెట్ డీటెయిల్స్ అప్డేషన్, ఏపీడిఎస్సి 2025 రిజల్ట్స్ అంటూ యూజర్ మాన్యువల్ ఇచ్చారు. మరి మీ టెట్ డీటెయిల్స్ ని ఏ విధంగా అప్డేట్ చేయాలి, మీ ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలి అనే వివరాలు ఇవ్వడంతో పాటు ఇక్కడ గెట్టింగ్ స్టార్టెడ్ అన్నారు. ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఈ డిఎస్సి వెబ్సైట్ ను టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత డిఎస్సి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ చేయండి. మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ లాగిన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా మీకు టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ ను మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాక్సెసింగ్ ద టెట్ రిజల్ట్, select the TET details updation option from the menu as displayed in the screenshot. మరి ఇలా మీకు ఇక్కడ ఉన్నటువంటి టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ అప్డేట్స్ ఆర్ రిక్వైర్డ్ యూజ్ ద ఎడిట్ ఆప్షన్ ప్రొవైడెడ్. దిస్ ఫీచర్ అలౌస్ యూ టు రివ్యూ అండ్ మోడిఫై యువర్ టెట్ డీటెయిల్స్ ensuring that accurate information is available for the authorities to finalize your scorecard. కాబట్టి మీరు ఇక్కడ ఇలా ఓపెన్ చేసి ఇక్కడ టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అని క్లిక్ చేయగానే మీ వివరాలన్నీ కనిపిస్తాయి. మీ పేరు, జెండర్, మీ క్యాండిడేట్ డిస్ట్రిక్ట్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, పిహెచ్ కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్, ఇలా అన్ని వివరాలతో పాటు మీరు ఏ పోస్ట్ కి అప్లై చేశారు, ఫైనల్ స్కోర్ ఎంత, నార్మలైజ్డ్ స్కోర్ ఎంత, టెట్ లో మీ స్కోర్ ఎంత, దానికి వెయిటేజ్ ఎంత, అన్ని కలిపితే మీ స్కోర్ ఎంత, ఈ విధంగా వివరాలు వస్తాయి. ఈ వివరాలన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ టెట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయి. టెట్ టైప్, ఏ టైప్, ఏ పేపర్ రాశారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత దాని యొక్క హాల్ టికెట్ నంబర్, మీ మార్క్స్ ఎన్ని అనే వివరాలు చూపిస్తుంది మీకు ఇక్కడ. ఒకవేళ అందులో ఏవైనా మార్పు చేయాలి అని అనుకున్నట్టయితే కొద్దిమంది అభ్యర్థులు మా మార్క్స్ తప్పుగా తీసుకుంది ఇలా కొద్దిమంది రిపోర్ట్ చేస్తున్నారు. అటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అందులో మీ యొక్క వివరాలను మీరు సరి చేసుకోవచ్చు. టెట్ వివరాలు తప్పుగా ఉంటే మార్క్స్ మీకు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ మీకు మరి వేరే తక్కువగా చూపించింది అనుకోండి, అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు మరి మీకు తక్కువ మార్క్స్ వచ్చింటే మీకు ఎక్కువ వచ్చింటే తక్కువ చూపించినప్పుడు ఇలా ఏదైనా కానీ కారణం మీ యొక్క టెట్ మార్క్స్ ను మీరు అప్డేట్ చేసుకోవచ్చు. కాకపోతే అప్డేట్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించిన తగిన ప్రూఫ్స్ అనేవి మీతో ఉండాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇక టెట్ రిజల్ట్ అంటే మామూలుగానే మనం ఇక్కడ ఏపీడిఎస్సి 2025 రిజల్ట్స్ అని క్లిక్ చేయగానే మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ చాలా మంది అభ్యర్థులు చూసుకున్నారు. ఇప్పుడు కొత్త విషయం ఏంటి అంటే మీ యొక్క టెట్ మార్క్స్ ను అప్డేట్ చేసుకోవడమే. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మరి మీ యొక్క టెట్ మార్క్స్ తప్పుగా ఉన్నాయి అని అనుకుంటున్నారో అటువంటి వారు వెంటనే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీ యొక్క మార్క్స్ ను వెంటనే అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా మీ యొక్క టెట్ మార్క్స్ ను మీరు వెంటనే అప్డేట్ చేసుకోండి. ఇది మరి ఏపీ మెగా డిఎస్సి
టెట్ మార్క్స్ అప్డేషన్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ఏపీ డిఎస్సి మరియు టెట్ కు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.